హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఈజీగా తినేస్తారు. చాలా ఈజీ రెసిపీ కూడా. ఇది చపాతీకి, నాన్ రోటీకి అయితే సూపర్ ఉంటుంది. రైస్లోకి, బగారా అన్నంకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికి అండ్ పేస్ట్ పట్టుకోవడానికి కాబట్టి నేను ఇలా 3 or 4 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత 2 టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి లాంటిది లేదా ఒక ప్యాన్ లాంటిది పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసేసి రెడ్డిష్ కలర్ అయ్యే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది పేస్ట్ పట్టుకోవడానికి అండి, అందుకే ఇంతే తీసుకున్నాను ఆనియన్స్. తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నవి కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 2-3 వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ కూడా రెడ్డిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2-3 వెల్లిపాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది. తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా లైట్గా కస్తూరి మెంతి అంటే 1 స్పూన్ సరిపోతుందండి. ఇవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా బండపువ్వు, బిర్యానీకు వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరికొన్ని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా రెడ్డిష్ కలర్ అయ్యే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఒక 1 స్పూన్ మళ్ళీ బటర్ వేసుకోవాలి అండి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అంతా కూడా రెడ్డిష్ కలర్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, మాడిపోయే ఛాన్సెస్ ఉండవు. సో అందుకని నేను 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉంటున్నాను. చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అనేది. దాంట్లోనే మిక్సీ జార్లో కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి ఆ గ్రేవీ అంతా కూడా వచ్చేలాగా పోసుకోవాలి. వాటర్ ఇప్పుడే యాడ్ చేయకూడదు. గ్రేవీని మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను మ్యారినేటింగ్ ఎలా చేయాలో చూపించలేదు. ఏం లేదండి, అందులో కొద్దిగా పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి కూడా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేటింగ్ చేసి ఉంచాలి. అంతే అండి. ఆ మ్యారినేటింగ్ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి ఓపెన్ చేసి చూడండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి ఉంచండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.